ప్రద్యుమ్నాయ నమః. చంద్రుడు సూర్యమండలానికి పైన 1,00,000 యోజనాల దూరంలో ఉంటాడు. ఆయన రాసులన్నిటికీ ముందు ఉంటాడు. చంద్రుని యొక్క వేగము సూర్యుని వేగం కంటే అధికంగా ఉంటుంది. సూర్యుడు సంవత్సర కాలంలో ప్రయాణం చేసిన మార్గాన్ని చంద్రుడు కేవలం నెలలో ప్రయాణం చేస్తాడు. సూర్యుడు నెలలో ప్రయాణం చేసిన మార్గాన్ని చంద్రుడు 2 రోజుల సగభాగంతో ప్రయాణం చేస్తాడు. 15 రోజుల్లో ప్రయాణం చేసిన దూరాన్ని చంద్రుడు ఒకే రోజులో దాటేస్తాడు. చంద్రుడు శుక్లపక్షంలో నిండు కళలతో దేవతలకు పగళ్లను, కృష్ణపక్షంలో క్షీణిస్తున్న కళలతో పితృదేవతలకు రాత్రులను ఏర్పాటు చేస్తున్నాడు. శుక్లపక్షంలో దేవతలు, కృష్ణపక్షంలో పితృదేవతలను పూజించటం శ్రేష్టం అంటున్నారు. అంటే శుక్లపక్షంలో దేవతలను, కృష్ణపక్షంలో పితృదేవతలను పూజించటం శ్రేష్టం. చంద్రుడు అమృతమయుడు. సకల ప్రాణులకు అన్నం రూపంలో ప్రాణాలను నిలబెడతాడు. ఆయన ఒక్కొక్క నక్షత్రాన్ని 30 ముహూర్తాల కాలంలో, అంటే 1 రోజులో దాటేస్తాడు. ఈ చంద్రుని రూపంలోనే పురుషోత్తముడు ఉన్నాడు. 16 కళలు గల చంద్రుడు మనస్సుకు అధిష్టాన దేవతగా ఉన్నాడు. ఆ చంద్రమండలానికి 3,00,000 యోజనాల దూరంలో అభిజిత్తుతో కలిసి 28 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు ఈశ్వరుడి చేత నియమించబడి కాలక్రమంలో తిరుగుతూ ఉంటాయి. అంటే కాలచక్రంతో పాటుగా మేరుగిరికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. తర్వాత నక్షత్ర మండలానికి 2,00,000 యోజన దూరంలో శుక్రుడు కనిపిస్తాడు. సూర్యుడు వేగంగాను మెల్లగాను సమానంగాను ప్రయాణం చేసినట్లుగా ఈ శుక్రుడు సూర్యుడికి ముందుగా గాని వెనుకగా గాని లేదా సమానంగా గాని ప్రయాణం చేస్తూ ఉంటాడు. సర్వకాలాల్లోనూ శుక్రుడు ప్రాణులకు అనుకూలంగా ఉంటాడు. తరచుగా వర్షాలను కురిపిస్తూ ఉంటాడు. శుక్రుడు తన గమనంతో వర్షాన్ని ఆపివేసే గ్రహాలను శాంతింపజేస్తాడని భావించవచ్చు. శుక్రుడికి 2,00,000 యోజనాల పైన చంద్రపుత్రుడైన బుధుడు కనిపిస్తుంటాడు. ఇవి బాగా మన మనసులో రాసుకోవాల. బుధుడి గమనం శుక్రుడి గమనం లాగానే ఉంటుంది. బుధుడు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగిస్తూ ఉంటాడు. కానీ బుధుడు సూర్యుడిని దాటి ముందుకు వెళితే మాత్రం వెనుగాలి వీస్తుంది. ఆకాశం మేఘాలతో క్రమ్ముకోబడుతుంటుంది. అనావృష్టి మొదలైన భయాలు సూచించబడతాయి. బుధుడికి 2,00,000 యోజనాల దూరంలో అంగారక గ్రహం కనిపిస్తుంది. అది వంకరంగా ప్రయాణం చేయనప్పుడు 12 రాసులను ఒక్కొక్క దానిని 3 పక్షాల కాలంలో దాటేస్తుంది. ఈ గ్రహం తరచుగా అశుభాన్ని, దుఃఖాన్ని సూచిస్తుంది. అంగారక గ్రహానికి 2,00,000 యోజనాలకు పైన గురుగ్రహం ఉంది. పూజ్యుడైన గురువు వక్రగతిలో సంచారం చేయనప్పుడు ఆయన ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలంలో దాటుతాడు. వేదవేత్తల సమూహానికి గురుగ్రహం తరచుగా అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహానికి 2,00,000 యోజనాల పైన శనిగ్రహం కనిపిస్తుంది. శనిగ్రహం మెల్లమెల్లగా ప్రయాణం చేస్తూ ఒక్కో రాశిలో 30 మాసాలు ఉంటుంది. రాసులన్నిటినీ దాటడానికి శనిగ్రహానికి 30 సంవత్సరాలు పడుతుంది. సాధారణంగా శనిగ్రహం అందరికీ అశాంతిని కలిగిస్తుంది. శనిగ్రహానికి 11,00,000 యోజనాల పైన ఉత్తరం వైపున సప్తఋషులు కనిపిస్తారు. వారు ప్రాణుల యొక్క సుఖాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు.
ధ్రువమండలం భగవంతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదం. వారు ఆ ధ్రువమండలానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఇంతటితో పంచమ స్కంధంలోని 22వ సర్గ సమాప్తమవుతున్నది. ఇక 23వ అధ్యాయము. ఈ అధ్యాయంలో జ్యోతిష్య చక్రము, శిశుమార వర్ణనము గురించి వివరించబడుతోంది. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఇలా బోధించసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల పైన ధ్రువమండలం ఉంది. అది శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత గొప్పదైన నివాసమని మహాత్ములు చెబుతారు. అక్కడ ఉత్తానపాదుడి పుత్రుడు, భగవంతుని భక్తుడైనటువంటి ధ్రువుడు ఉంటాడు. ఆ మండలానికి అగ్ని, ఇంద్రుడు, కశ్యప ప్రజాపతి, ధర్ముడు నక్షత్ర రూపాలతో ఒకే సమయంలో ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. కల్పాంతం వరకు జీవించే జీవులకు ధ్రువుడే ఆశ్రయం అవుతాడు. ఈ లోకంలో ఆ ధ్రువుని యొక్క ప్రభావాన్ని ఇంతకు ముందే నేను చెప్పాను నీకు. రెప్ప కూడా వాల్చని ఈ కాలం భగవంతుడి శక్తి తప్పితే వేరేమి కాదు కదా. కాలం యొక్క వేగము ఇంద్రియాలకు కూడా తెలియదు. అటువంటి కాలం గ్రహాలను, నక్షత్రాలను మొదలైన కాంతి మండలాలను గిరగిరా తిప్పుకుంది. అలా తిరుగుతున్న ఈ మండలాన్ని అన్నిటికీ ఈశ్వరుడు ధ్రువలోకాన్ని ఆధార స్తంభంగా, ఊతముగా నిర్మించాడు. ఆ ధ్రువలోకం అన్ని కాలాల్లోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. రైతు ధాన్యాన్ని త్రొక్కి నలపడం కోసమై కళ్ళము మధ్యలో ఒక గుంజను పాతి దానికి పశువులను కడతారు కదా. అప్పుడు ఆ పశువులు గుంజకు చాలా దూరంలోనూ, చాలా దగ్గరగాను, మధ్య దూరంలోనూ ఉంటూ గుంజ చుట్టూ తమ తమ స్థానాలలోనే తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈశ్వరుడి చేత కాలచక్రమందు నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవి క్రింద పైన స్థాన భేదంతోనూ, ఉత్తరాయణ దక్షిణాయన విషువత్తులనే కాలభేదంతోనూ స్థాపించబడ్డాయి. ఆకాశంలో వాయువుతో ప్రేరేపించబడిన మేఘాలు మరియు తమ ప్రయత్నంతో ముందుకు సాగుతూ తిరుగాడే గ్రద్దలు మొదలైన పక్షుల్లాగా ఆ గ్రహాదులు కూడా వాయువు చేత ప్రేరేపించబడి ధ్రువమండలాన్ని ఆధారంగా చేసుకుని కల్పాంత వరకు పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఈ నక్షత్ర గణాలన్నీ ప్రకృతి పురుషుల సంయోగం వల్లనే నిర్మాణమయ్యాయి. వాటి యొక్క గమనాన్ని పూర్వకర్మలే చెప్పాయి. అవి అలా తిరుగుతూ ఉండటం వల్లనే భూమిపై పడిపోకోకుండా ఉన్నాయి. తిరుగుతూ తిరుగుతూ కూడా భూమి మీద పడుకోకుండా ఉన్నాయి. ఈ నక్షత్ర మండలం భగవంతుడైన వాసుదేవుని యొక్క త్రిగుణాత్మికమైన మాయాశక్తితో తిరుగుతూ ఉన్నాయి. ప్రద్యుమ్నాయ నమః.